డిఎస్సీ మీద అక్రమాలు జరిగంటూ దీనికి ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయాలంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పెద్ద ఎత్తున ర్యాలీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులందరూ కూడా ఆయన ఆ కార్యాలయం దగ్గరే అడ్డుకున్న పరిస్థితి. దాదాపు వందలాది మంది పోలీసులు వచ్చి ఆయన్ని నిర్బంధం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడు. సార్ ఏంటి సెంట్రల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది గత 4 రోజుల నుంచి? ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు చేస్తూ ఉన్నారు. మీరు కూడా ర్యాలీకి సిద్ధమయ్యారు. కానీ వందలాది మంది పోలీసులు వచ్చి మిమ్మల్ని ఇక్కడే నిర్బంధించారు. ఏం చెప్తారు? పోలీసులు అధికార పక్షానికి తలొగ్గుతున్నారు. అధికార పక్షం చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. బోండా ఉమా చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. శాంతియుత వాతావరణంలో శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఉంటే ప్రజల సమస్యలు ప్రభుత్వం దిగిరావాలి అని చెప్పి మేము చేస్తూ ఉంటే ఈ రకమైనటువంటి ధోరణి అవలంబించడం ఎంతవరకు సమంజసం? ఉక్కుపాదంతో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు రాజకీయ పార్టీలకి కొమ్ముగాస్తూ అధికార పక్షానికి కొమ్ముగాస్తూ లాకప్పుడే జరిగింది. దానికి సమాధానం చెప్పమంటే ఒక్కడు మాట్లాడు. మా ర్యాలీల మీద ఆపేటటువంటి ప్రయత్నం చేస్తారు, మా ర్యాలీల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఇప్పుడు పోలీసు, ఆంధ్రప్రదేశ్ పోలీసు, విజయవాడ పోలీసు అధికార పక్షానికి కొమ్ము కాసింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పచ్చు. నిన్న ఎమ్మెల్యే బోండమ్మ మాట్లాడుతూ మీ మీద కానిచ్చి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరి నైజం ఏంటో విజయవాడ ప్రజలందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. దాడి చేసింది, దౌర్జన్యం చేసింది, అనుచితంగా మాట్లాడింది ఆయనే. ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అనమాట. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా పార్టీ విధానము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 4 ఇష్యూస్ని రాబోయే రోజుల్లో కూడా సీరియస్గా తీసుకుని పరిష్కరించేంత వరకు కూడా పనిచేయడం జరుగుతుంది అని చెప్పి చెప్తాను. డిఎస్ మీద పోరాటం కొనసాగుతుందా లేకపోతే ఏంటి? దీనికి పెద్ద ముగింపు సభ పెట్టబోతున్నట్టుగా పార్టీ నుంచి ఎక్కడ పెడతారనేది విజయవాడ లేకపోతే ఎక్కడ అనేది కూడా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద, అన్యాయాల మీద, అవినీతి మీద, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలని పరిశీలించకపోవడం మూలంగా అన్ని విషయాల్ని సమగ్రంగా సభలో పెడతాం. ఇది మొత్తంగా మల్లాది విష్ణు చెప్తా ఉన్నారు. ఏదైతే అంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా నిరసనలు ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా అడ్డుకుంటూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయనేది వాస్తవం. దీని మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభ పెట్టి ఆ సభలోని అన్ని విషయాలను కూడా వెల్లడిస్తామని చెప్పి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానితో మన ఆర్టీవీ విజయవాడ నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి 2025 నియామకాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని, ఇదే సందర్భంలో నారా లోకేష్ తక్షణమే విద్యాశాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని చెల్లించాలని, అదేవిధంగా నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ర్యాలీల్ని శాంతియుతంగా నిర్వహించాలని భావించాం. అందులో భాగంగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ తలపెడితే పోలీసులు చాలా ఫాసిస్ట్ పద్ధతిలో నిరంకుశంగా అడ్డుకొని ర్యాలీ చేయకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. కాబట్టి పోలీస్ రాజ్యం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. నారా లోకేష్ గారిని సూటిగా అనేక దఫాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పదే డిఎస్సి అక్రమాల మీద ప్రశ్నించారు. డిఎస్సిలో 1:1 వెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి లేకుండా, టెట్ క్వాలిఫై లేకుండా, బీఈడీ లేకుండా, అదేవిధంగా డిగ్రీ అర్హత లేని వాళ్ళకి పోస్టుల్ని పెద్ద ఎత్తున అమ్ముకున్నారు. దీని మీద సిబిఐ విచారణ జరిపించడానికి ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నిజంగా నారా లోకేష్ గారు డిఎస్సి అక్రమాల మీద ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు, నిరుద్యోగుల అభ్యర్థనను పట్టించుకోలేదు. అందుకే డిఎస్సిలో ఒక భారీ స్కామ్, ప్రశ్నాపత్రాల తయారీ దగ్గర నుంచి పరీక్ష రాసే వరకు పెద్ద ఎత్తున ప్రశ్నాపత్రాల ట్యాంపరింగ్ జరిగింది, లీకేజీ జరిగింది. ప్రశ్నాపత్రాల అప్లోడింగ్లో నవీన్ అనే అభ్యర్థికి ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అయిన నవీన్కి కృష్ణా జిల్లా టాప్ ర్యాంక్ వస్తే అతనికి మొట్టమొదటి మెరిట్ లిస్ట్లో పేరు పెట్టి ఆ తర్వాత ఆ మెరిట్ లిస్ట్ని రద్దు చేసి రెండో మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు లేకుండా మీరెందుకు మెరిట్ లిస్ట్ జాబితాని విడుదల చేశారు? ఈరోజు మెరిట్ కమ్ రోస్టర్ రిజర్వేషన్ని ఎక్కడా అమలు చేయలేదు. ఓపెన్లో సీట్ వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్లో భర్తీ చేశారు. రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళని హారిజెంటల్ అని, వర్టికల్ అని, ఈడబ్ల్యూఎస్ కోటా అని, 33% ఉమెన్ కోటా అని, ఇలా రకరకాలుగా ప్రభుత్వం అనేక భారీ స్కామ్ ఇందులో జరిగింది. నిరుద్యోగులు తీవ్రంగా అన్యాయం గురయ్యారు. ఈరోజు ఎవరైతే డిఎస్సిలో ఎంపికయ్యారో వాళ్ళతో ప్రభుత్వం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉంది, ర్యాలీలు నిర్వహిస్తూ ఉంది టీడీపీ కార్యకర్తలతోటి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెడితే
పోలీసులతో పాటు టీడీపీ గూండాలు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తక్షణమే డిఎస్సి అక్రమాల మీద సిబిఐ విచారణ చేపట్టాలి, లోకేష్ రాజీనామా చేయాలి. చేసేంతవరకు ఈ ఉద్యమం ఆగదు. డిఎస్సి అక్రమాల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, పోరాటం చేస్తాం, మెడలు ఉంచుతాం. లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.